కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. బాలాజీ స్వామి ప్రధాన అర్థమైనటువంటి రంగనాథన్ మీద దాడి జరిగినటువంటి దాడి చాలా అమానుషం. ఇక ముందు భవిష్యత్తులో ఇలాంటి దాడి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వేములవాడ రాజస్వామి దేవస్థానం తరఫున అర్చకులు మరియు సిబ్బంది కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. చులుకూరి బాలాజీ టెంపుల్లో ఉండేటువంటి ప్రధాన అర్చకులు సౌందరరాజన్ గారి యొక్క ఇంటికి వెళ్ళి చేసినటువంటి దాడి అమానుషమైనటువంటి చర్య. అది ధర్మం కాదు. రామరాజ్య స్థాపన అనే పేరుతో చేరాని పనులను చేయమని చెప్పి రాముడు ఎక్కడ కూడా చెప్పడం జరగలేదు. ప్రతి వారికి స్వాతంత్రం, స్వేచ్ఛ, హక్కు అనేది అందరికీ ఉంది కాబట్టి ఎవరి యొక్క పంథాలో వాళ్ళు ధర్మాన్ని అనుసరిస్తూ వెళ్తూ ఉంటారు. ఈ యొక్క దాడిని తీవ్రంగా రాజరాజేశ్వర స్వామి గారి యొక్క దేవస్థానం యొక్క సిబ్బంది మరియు అర్చక బృందం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.